హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఈ ఒక్క ఆకుతో ఎంత మొండి తామర అయినా మటుమాయం. తామరను మటుమాయం చేసే ఆ ఆకు గురించి, అలాగే రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మన చర్మం మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బయట ఉండే దుమ్ము, కాలుష్యం, చెమట, వివిధ రకాల సూక్ష్మజీవులు, వాతావరణంలో వచ్చే మార్పులు ఇవన్నింటి నుంచి మన శరీరాన్ని కాపాడటంలో చర్మం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం అంటే కేవలం అందంగా కనిపించటం మాత్రమే కాదు, మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో కూడా ఇది ఒక ముఖ్యమైన భాగం. కాని చాలామందికి తరచుగా చర్మంపై దురద, ఎర్రటి మచ్చలు, పొడిపారటం, పొట్టు రాలటం, చిన్న చిన్న దద్దుర్లు, మంట, గుండ్రంగా మచ్చలు రావటం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని సాధారణ చర్మ సమస్యలు కావచ్చు, మరికొన్ని అలర్జీల వల్ల రావచ్చు, ఇంకొన్ని పొడి చర్మం వల్ల రావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా చర్మంపై మచ్చలు, దురద, పొట్టు వంటి లక్షణాలకు కారణం కావచ్చు. మన ఇళ్లలో చాలామంది ఇలాంటి గుండ్రటి మచ్చలు, దురద, పొట్టు కనిపిస్తే దాన్ని సాధారణంగా తామర అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. చర్మంపై వచ్చే ప్రతి మచ్చ తామర కాదు, అలాగే ప్రతి తామరకు ఒకే కారణం ఉండదు. ఉదాహరణకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే రింగ్ వామ్ ఒక రకమైన సమస్య, ఎగ్జిమా మరో రకమైన చర్మ సమస్య, అలర్జీ వల్ల వచ్చే దద్దుర్లు ఇంకో రకం. కాబట్టి చర్మంపై మచ్చ కనిపించగానే అది తామర అని నిర్ణయించుకోవటం సరైంది కాదు. అయితే తామరగా పిలిచే కొన్ని సాధారణ చర్మ సమస్యల్లో గుండ్రటి లేదా అంచులు స్పష్టంగా కనిపించే మచ్చలు, దురద, ఎర్రదనం, పొట్టు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు శరీరంలోని వివిధ ప్రాంతాల్లో రావచ్చు. ముఖ్యంగా చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాలు, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు సులభంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే రెమెడీలో వేపాకు, పసుపు, కొబ్బరి నూనెను ఉపయోగిస్తాం. వీటిని మన పెద్దలు చాలా కాలంగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం వీటి ఉపయోగాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్న తర్వాత రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనకు చాలా సులభంగా అందుబాటులో ఉండే మొక్కల్లో వేప చెట్టు ఒకటి. వేప ఆకులను మన సాంప్రదాయాల్లో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ వచ్చారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో ఇది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. వేపలో వివిధ జీవ క్రియాశీల పదార్థాలు ఉంటాయి. వీటిల్లో కొన్ని సూక్ష్మజీవులపై, వాపు వంటి ప్రక్రియలపై ప్రభావం చూపగలుగుతాయి. అందుకే వేపాకు సాంప్రదాయంగా చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోటానికి, చర్మ సమస్యలకి సహాయకంగా ఉపయోగించబడుతూ వచ్చింది. వేపాకును పేస్ట్గా చేసి చర్మంపై ఉపయోగించే పద్ధతులు కూడా మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వేపాకు సహజమైన పదార్థం కాబట్టి ప్రతి ఒక్కరి చర్మానికి తప్పకుండా సరిపోతుందని అనుకోకూడదు. కొంతమందికి ఏదైనా సహజ పదార్థం కూడా చర్మంపై మంట లేదా అలర్జీని కలిగించవచ్చు. అందుకే మనం తయారు చేసుకునే పేస్ట్ని మొదట చాలా చిన్న ప్రాంతంలో పరీక్షించుకోవటం మంచిది. ఇక ఇప్పుడు వేపాకుతో పాటు ఈ రెమెడీలో ఉపయోగించే మరో ముఖ్యమైన పదార్థం పసుపు. మన వంటింట్లో నిత్యం కనిపించే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. పసుపును కేవలం వంటల్లో రంగు, రుచి కోసం మాత్రమే ఉపయోగించరు. చాలా కాలంగా భారతీయ సాంప్రదాయాల్లో పసుపును చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తూ వచ్చారు. పసుపులో ఉండే ముఖ్యమైన పదార్థం కర్కుమిన్. కర్కుమిన్ కు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అందుకే చర్మంపై వాపు, ఎర్రదనం వంటి ప్రక్రియల విషయంలో పసుపు గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. పసుపును నేరుగా చర్మంపై పూస్తే ఎక్కువగా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ విధంగా రెమెడీని తయారు చేసుకోవాలి. ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత ఉపయోగించే పదార్థం వచ్చేసి కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను కూడా మనం చాలా కాలంగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చర్మం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరి నూనె చర్మానికి తేమను అందించటంలో సహాయపడుతుంది. చర్మం చాలా పొడిగా మారితే పొట్టు రావటం, చర్మం బిగుసుకున్నట్లుగా అనిపించటం, కొన్నిసార్లు దురద కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో మాయిశ్చరైజర్ లాగా కూడా కొన్ని నూనెలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రెమెడీలో మనం కొబ్బరి నూనెను కూడా వినియోగిస్తున్నాం. అయితే ముందుగా కొన్ని తాజా వేపాకులను తీసుకోవాలి. వేపాకులు తీసుకునేటప్పుడు శుభ్రంగా ఉన్న ఆకులను ఎంచుకోవటం మంచిది. ఆకులపై దుమ్ము, మట్టి లేదా ఇతర మలినాలు ఉంటే ముందుగా వాటిని తొలగించాలి. వేపాకులను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. కడిగిన తర్వాత వెంటనే దంచకూడదు. ముందుగా ఆకులపై ఉన్న నీటిని తొలగించాలి. ఆకులను ఒక శుభ్రమైన ప్లేట్పై కాని లేదా పొడి క్లాత్పై కాని ఉంచి
నీడలో ఆరబెట్టుకోవాలి. ఆకులపై నీరు లేకుండా అయిన తర్వాత కొద్దిసేపు తేలికపాటి ఎండలో కూడా ఉంచాలి. సుమారు 15 నిమిషాలు ఎండలో ఉంచితే ఆకులపై మిగిలి ఉన్న తేమంతా తగ్గిపోతుంది. అయితే తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరమైతే లేదు. ఇప్పుడు ఈ ఆకులను తీసుకుని రోకలిలో వేయాలి. రోకలిలో వేసి బాగా దంచుకోవాలి. మొదట ఆకులు చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. తర్వాత వాటిని ఇంకాస్త మెత్తగా దంచాలి. మనకు వీలైనంత ఫైన్ గా పొడి రావాలి. ఇలా తయారైన వేపాకు పొడిని ఒక శుభ్రమైన పొడి డబ్బాలో నిల్వ కూడా చేసుకోవచ్చు. కాని డబ్బాలో తేమ మాత్రం ఉండకూడదు. తేమ చేరితే ఇంట్లో తయారు చేసిన పొడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వాసన కాని లేదా రంగు కాని మారినట్లుగా కనిపిస్తే దాన్ని ఉపయోగించకండి. ఇక ఇప్పుడు పేస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక చిన్న శుభ్రమైన గిన్నె తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ వేపాకు పొడి వేయాలి. ఇప్పుడు అదే మోతాదులో పసుపు తీసుకోవాలి. అంటే ఏ టీ స్పూన్తో అయితే మీరు వేపాకు పొడి వేశారో అదే టీ స్పూన్ మోతాదులో పసుపును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ ముందుగా బాగా కలుపుకోవాలి. 2 పొడులు ఒకదానితో ఒకటి బాగా కలిసిన తర్వాత కొబ్బరి నూనెను కొద్దిగా కలపాలి. ఒక్కసారిగా ఎక్కువగా కొబ్బరి నూనె పోయకండి. కొంచెం నూనె వేసి కలపండి. మళ్లీ అవసరమైతే ఇంకొంచెం నూనె వేసి కలపండి. ఇలా చేస్తూ మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ మరీ పలుచగా కూడా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చర్మంపై సులభంగా అప్లై చేసుకునే విధంగా పేస్ట్ అనేది ఉండాలి. అలాగే టీ ట్రీ ఆయిల్ ఉపయోగించాలి అనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దీంట్లో 2-3 చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసుకోవచ్చు. అయితే కొంతమందికి చర్మంపై దీని కారణంగా ఇరిటేషన్ కానీ లేదా అలర్జీ కానీ కలగవచ్చు. అందుకే నేరుగా ఎక్కువ మోతాదులో కలపకండి. ఉపయోగించాలి అనుకుంటే 2-3 చుక్కల కంటే ఎక్కువ వేయకుండా ముందుగా చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవటం మంచిది. చిన్నపిల్లలు కానీ, చాలా సున్నితమైన చర్మం ఉన్నవారు కానీ, లేదా అలర్జీల చరిత్ర ఉన్నవారు కానీ టీ ట్రీ ఆయిల్ ని వాడకపోవటమే మంచిది. ఇక పేస్ట్ సిద్ధమైన తర్వాత ఇప్పుడు అప్లై చేసే విధానం చాలా ముఖ్యం. ముందుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తామర కానీ లేదా మచ్చ ఉన్న ప్రదేశాన్ని కూడా మృదువుగా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. కాని చాలా వేడి నీటిని మాత్రం ఉపయోగించకండి. చర్మాన్ని బలంగా కూడా రుద్దకండి. శుభ్రం చేసిన తర్వాత పొడి క్లాత్, శుభ్రమైన క్లాత్తో మెల్లిగా తుడవాలి. ఆ ప్రాంతం పూర్తిగా డ్రైగా మారిన తర్వాత పేస్ట్ ని చాలా పలుచగా అప్లై చేయాలి. చర్మంపై బలంగా రుద్దాల్సిన అవసరం లేదు. సున్నితంగా పైపూతలాగా పూస్తే చాలు. రోజుకు 2 సార్లు ఈ విధంగా ఉపయోగిస్తే మంచిది. అయితే ప్రతి ఒక్కరి చర్మం ఒకేలాగా ఉండదు కాబట్టి మొదట తక్కువ పరిమాణంలో ఉపయోగించి చర్మం ఎలా స్పందిస్తుందో గమనించండి. పేస్ట్ పెట్టిన తర్వాత తీవ్రమైన మంట కాని, దురద కాని, ఎర్రదనం, వాపు లేదా ఏదైనా ఎలర్జీ లక్షణం కనిపిస్తే వెంటనే కడిగి ఉపయోగించటం ఆపేయాలి. అయితే ఎన్ని రోజులు ఉపయోగించాలి అనే అనుమానం మీకుండవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇన్ని రోజుల్లో తామర పూర్తిగా పోతుంది అని ఖచ్చితంగా చెప్పటం సరైంది కాదు. ఎందుకంటే చర్మంపై కనిపించే సమస్యకు కారణం ఏంటో దాన్ని బట్టి దాని వ్యవధి మారుతుంది. కొంతమందికి సాధారణ ఇరిటేషన్ కావచ్చు, కొంతమందికి పొడి చర్మం కావచ్చు, మరికొంతమందికి ఎగ్జిమా కావచ్చు, ఇంకొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. అందుకే సమస్యను బట్టి చికిత్స కూడా మారుతుంది. ఈ పేస్ట్ని ఉపయోగించినా కానీ కొన్ని రోజుల్లో సమస్యలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోతే లేదా సమస్య మరింత పెరుగుతుంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా మచ్చలు శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంటే అస్సలు ఆలస్యం చేయకండి. అయితే తామర ఉన్నవాళ్లు ముందుగా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చెమట ఎక్కువగా పట్టే ప్రాంతాల్లో తేమ ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. రోజు స్నానం చేసిన తర్వాత శరీరాన్ని బాగా తుడుచుకోవాలి. ముఖ్యంగా చర్మ మడతలు ఉన్న ప్రాంతాల్లో తేమ మిగలకుండా జాగ్రత్త పడాలి. చెమట పట్టిన బట్టలను ఎక్కువసేపు వేసుకుని ఉండకండి. వీలైనంతవరకు శుభ్రమైన గాలి ప్రసరణ ఉండే దుస్తులనే ధరించండి. టవల్స్, బట్టలు, బెడ్షీట్లు ఇతరులతో పంచుకోవటం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుండి మరొకరికి వ్యాపించవచ్చు. తామర ఉన్న ప్రాంతాన్ని పదే గోకటం కూడా చేయకండి. దురదగా ఉన్నప్పుడు గోకితే కొద్దిసేపు ఉపశమనం లభించినట్లుగా అనిపించవచ్చు, కానీ గోళ్లతో గట్టిగా గోకటం వల్ల చర్మం దెబ్బతినవచ్చు. చర్మంపై చిన్న గాయాలు ఏర్పడితే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గోర్లు చిన్నగా కత్తిరించుకోవటం మంచిది. ఇంకా మీకొక ముఖ్యమైన హెచ్చరిక. చర్మంపై గుండ్రటి మచ్చలు కనిపించగానే కొంతమంది వెంటనే ఫార్మసీకి వెళ్లి ఏదో ఒక క్రీమ్ తీసుకుని పూస్తారు. ముఖ్యంగా స్టెరాయిడ్ కలిగిన క్రీములను స్వయంగా ఉపయోగించటం ప్రమాదకరం కావచ్చు. కొన్ని క్రీములు మొదట్లో దురద, ఎర్రదనం తగ్గినట్లుగా అనిపిస్తాయి, కానీ సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే తప్ప క్రీం వల్ల అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుకే చర్మంపై వచ్చే సమస్యకు కారణం తెలియకుండా ఏ క్రీమైనా సరే స్వయంగా ఉపయోగించకండి. చర్మంపై ఉన్న మచ్చలు వేగంగా పెరుగుతుంటే
శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంటే, తీవ్రమైన దురద కాని లేదా నొప్పి కాని ఉంటే, చీము లేదా నీరు కారుతుంటే, అలాగే చర్మం బాగా వాపు వస్తే, జ్వరం వంటి ఇతర లక్షణాలు ఉంటే, ముఖం లేదా కళ్ల చుట్టూ సమస్య వస్తే, చిన్నపిల్లలకు ఈ సమస్య వస్తే, ఇంటి జాగ్రత్తలు తీసుకున్నా కానీ సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సమస్య పదే పదే తిరిగి వస్తుంటే దాని అసలు కారణాన్ని తెలుసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, తామరను మటుమాయం చేసే ఒక చిన్న హోమ్ రెమెడీ గురించి తెలుసుకున్నారు. తామర ఎందుకు వస్తుంది, అలాగే ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, చర్మ సంరక్షణ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకున్నారు. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.